రైతుకు అదనపు ఆదాయాన్ని అందిస్తూ ఆర్థిక భరోసాను అందిస్తాయి అంతర పంటలు. ఒకే పంటపై ఆధారపడితే అంతగా ఆదాయం రాదు. ముఖ్యంగా పామాయిల్ లాంటి పంటలైతే ఫలసాయం పొందాలంటే 4-5 ఏళ్ల పాటు ఆగాల్సొస్తుంది. అందుకే చాలా మంది తక్కువ సమయంలో చేతికొచ్చే కూరగాయ పంటలను అంతర పంటలుగా సాగు చేసి అదనపు ఆదాయం పొందుతున్నారు. ఈ కోవలోనే ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు పామాయిల్ తోటలో తీగజాతి కూరగాయలను అంతర పంటలుగా సాగు చేస్తూ మంచి ఆదాయాన్ని గడిస్తున్నారు. భూమిని నమ్ముకొని కష్టపడి పంటలు పండించడమే రైతులకు నిన్నటి వరకు తెలుసు. కానీ ఇటీవల అంతర పంటల సాగుతో వినూత్న రీతిలో దిగుబడులు తీస్తూ 4 రూపాయలను వెనకేసుకుంటున్నారు. అంతర పంటల సాగంటే ఈ రైతే చేయాలనే రీతిలో ముందుకు సాగుతున్నారు నెల్లూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామానికి చెందిన రైతు కొనకళ్ళ చెన్నారావు. ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో అధికంగా కొబ్బరితో పాటు పామాయిల్ సాగు చేస్తుంటారు రైతులు. ఇక్కడి వాతావరణ పరిస్థితులు ఈ తోటల సాగుకు, కొబ్బరి సాగుకు అత్యంత అనువుగా ఉంటాయి. అందుకే ప్రతి రైతు కొబ్బరి లేదా పామాయిల్ తోటలు సాగు చేస్తుంటారు. అయితే సాగులో పెట్టుబడి పెరగటం, ఆదాయం నామమాత్రంగా ఉండటంతో ఏక పంటగా కొబ్బరి, పామాయిల్ సాగు రైతులకు గిట్టుబాటు కావడం లేదు. ఈ దశలో చాలా మంది అంతర పంటలు సాగు చేసి మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. రైతు కొనకళ్ళ చెన్నారావు తనకున్న 5 ఎకరాల పామాయిల్ తోటలో స్థానికంగా దొరికే కర్రలతో పందిర్లను వేసి అంతర పంటలుగా తీగజాతి కూరగాయ పంటలైన బీర, కాకర, సొర పండిస్తున్నారు. మాకు 5 ఎకరాల భూమి ఉంది. 5 ఎకరాల భూమిలో ఈ పామాయిల్ మొక్క వేసాము. స్వల్పంగా పంట నేద్దామని చెప్పేసి సొరకాయ, కాకరే, బీరా పెట్టాము. ఇది ఎకరానికి వచ్చేసి 60 నుంచి 70 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది దుక్కు దున్నేటప్పుడేమో ఎకరానికి వచ్చి 2 ట్రిప్పులు ఎరువు వేయాల్సి వస్తుంది. ఒక్కో ఎకరానికి వచ్చేసేసి ఆ గింజలు వచ్చేసేమో ఎకరానికి వచ్చేసేసి 9 నుంచి 10 ప్యాకెట్లు పడుతుంది. అలా కాకర అయితేనేమో ఎకరానికి వచ్చేసేసి 12 ప్యాకెట్లు అవి పడుతున్నాయి. సొరకాయ వచ్చేసేమో 10 ప్యాకెట్లు కలిపి 3,000 అవుతుంది ఎకరానికి. కాకరకాయ వచ్చేసేమో 15,000 రూపాయలు అవుతుంది. ఆ సొరకాయ అయితే 20 రోజులు అయిన తర్వాత పందిరి వేసుకోవాల్సి వస్తుంది. కాకర అయితే కొద్దిగా లేట్ తీసుకుంటుంది. కాకర అయితే మినిమం 1 నెల రోజుల దాకా కూడా పందిరికి రాదు. పందిరి వేయాలంటే ఎకరానికి వచ్చేసి 12,000 నుంచి 15,000 రూపాయలు ఖర్చు అవుతుంది. దీని నిమిత్తం కింద ముందు DAP 1836 అలాగే సేంద్రియ ఎరువు అని ఈ ప్రగడవరం గ్రామంలో ఒక అగ్రికల్చర్ దానికి సంబంధించిన ఒక సంస్థ ఒకటి పెట్టారు. దాని ద్వారాగా మందులు తెచ్చి వాడటం వల్ల దాని ప్రభావం ఏంటో మాకు కనిపిస్తుంది. ప్రతిదీ కూడా ఈ కూరగాయ అనేది రేట్ ఉంటేనే తప్పండి దాని మీద మనకి సరిగ్గా ఆదాయం అనేది సరిగ్గా రాదండి. తీగజాతికి తెగుళ్ళు వస్తాయండి. ఫస్ట్ మేము ఏం చేస్తామంటే కల్చర్ అని 20 లీటర్ల క్యాన్ ఉంటుందండి. అవి దగ్గరగా వచ్చేసి 21 మిశ్రమం కలిపి ఒక క్యాన్ తయారు చేస్తాము. 20 లీటర్లు కలిపి మనం డ్రిప్ ద్వారా ఎక్కిచ్చేస్తామండి. ఎక్కించిన తర్వాత ఎగ్గానమేషన్ అని చెప్పేసి ఒక 1/2 లీటర్ ఉంటుందండి. అది దాని దుర్వాసన చాలా ఇదిగా ఉంటుంది. దాని లిమిట్ ప్రకారం కొనుక్కోవాలండి. అది కొట్టిన మరుసనాడు కొద్దిగా తేడా వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి దాన్ని మనం కొట్టినట్లయితే పురుగు శాతం అనేది చాలా తగ్గిపోద్దండి. ఎకరానికి వచ్చేసి సొరకాయ వచ్చేసండి దిగుబడి వచ్చేసి స్టార్టింగ్ కాడ నుంచి ఎకరానికి వచ్చి ఫస్ట్ దశలో వచ్చేప్పటికి 10 కవర్లు దిగిద్దండి. కవర్కి వచ్చి 15 కాయలు ఉంటాయి. అలాగా ఒక 10 కవర్లు దిగిద్ది. నెక్స్ట్ సారి వచ్చేసరికి 20 అలా పెరుక్కుంటా 4వ దశకు వచ్చే టయానికి 100 నుంచి 110 కవర్ల దాకా దిగిద్దండి. కవర్ వచ్చేసి 15 కాయలు ఉంటాయండి. దాని రేటు మార్కెట్ విలువ ఒక రోజు పెరగవచ్చు తగ్గొచ్చు అండి. మినిమం 5 రూపాయల కాడికి వేసుకుంటే కవర్ వచ్చి 75 రూపాయలు పడుతుందండి మనకి. ఇక అలాగా లాస్ట్ దశ దాకా 90 రోజుల పంట అండి. అది 90 రోజుల పంటలో మనం 1 నెల రోజులు 2 నెలలు మాత్రం మనం కాయ కోసుకోగలుగుతామండి. ఆ సొరకాయ అయితే కాకర వచ్చేసండి అది కూడా 90 రోజుల పంట అండి. 90 రోజుల పంటలో అది నెల 20 రోజులే మనం కోయగలుగుతామండి. ఎందుకంటే అది మినిమం వచ్చేసేసి కేజీ 20 నుంచి 30 రూపాయల దాకా ఉందండి. మొన్నటి దాకా అయితేనండి 40 రూపాయలు కూడా ఉందండి. ఇక బీర అంటారా, బీర కూడా మొన్నటి దాకా 70-80 రూపాయలు ఉన్నది. అది కూడా తగ్గిపోయిందండి. 20 నుంచి 25 రూపాయల మధ్య ఉందండి బీరకాయ కూడా. ఇదేమో 60,000 పెట్టుబడి అవుతుందండి సొరకాయ.
ఒక 1,00,000 నుండి 1,20,000 వరకు వస్తుందండి. అది అధికంగా రేట్లు ఉంటే కాకర వచ్చేసి కూడా అదే పరిస్థితి అండి. దానికి ఒక 70,000 దాకా అవుతుందండి. అది 1,00,000 నుంచి 1,40,000 దాకా ఆదాయం అండి ఎకరానికి వచ్చి. వాణిజ్య పంటలకు ఏడాది పొడవునా పెట్టుబడి పెట్టాల్సి ఉండగా అంతర పంటలకు స్వల్పంగా పెట్టుబడి పెడితే నిత్యం అధికంగా ఆదాయం లభిస్తుంది. దీనిని వాణిజ్య పంటలకు వినియోగించడంతో ఆర్థిక భారాన్ని తగ్గించుకోవచ్చు. అంతేకాదు అంతర పంటలతో కలుపును నివారించుకునే అవకాశముంది. ప్రధాన పంట నుండి దిగుబడి పొందాలంటే చాలా సమయం పడుతుంది. అందుకే అంతర పంటలతో అదనపు ఆదాయం పొందుతున్న ఈ అభ్యుదయ రైతు తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.